హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఒక గీత కథ. ఫస్ట్ మనం ఇవాళ షేప్స్ గురించి, ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. షేప్స్ ఇక్కడ నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ గురించి చూపిస్తున్నాను. ఇవి బేసిక్గా మనం డూడ్లింగ్లో వాడే షేప్స్. డూడ్లింగ్లో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తానని చెప్పాను కదా, సో అందుకని ముందుగా బేసిక్స్ని నేర్పిస్తున్నాను. ఈ షేప్స్ మనం డిఫరెంట్ ప్యాటర్న్స్లో, డిఫరెంట్ ఫామ్స్లో యూజ్ చేయొచ్చు. ఈ షేప్స్ని కనుక మీరు ఒక్కసారి నోట్ చేసుకుంటే మనం చేసే నెక్స్ట్ వీడియోస్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ గురించి తెలుసుకుందాము. ఇవి బేసిక్గా మనం యూస్ చేసే లైన్సే. వర్టికల్, హారిజాంటల్, క్రాస్ లైన్స్, zigzag lines, curve, looped, dotted, diagonal,
broken lines, wavy, bricks, లైన్స్ మధ్య డబల్ షేడ్లో చేసుకుంటే దాన్ని హారిజాంటల్ థిక్ లైన్స్ అంటాము. సేమ్ అలానే వర్టికల్గా, డయాగ్నల్గా, వేవీగా కూడా చేస్తాము. వర్టికల్ థిక్ లైన్స్, diagonal thick lines, వేవీలో కూడా థిక్ లైన్స్. Curved lines, scallop, zigzag lines, థిక్ లైన్స్గా చూపిస్తున్నాను ఇక్కడ. లైటింగ్ ఎఫెక్ట్, క్రిస్ క్రాస్ లైన్స్, సర్కిల్లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఇన్నర్ అండ్ అవుటర్. ఇన్నర్ ఫిల్లర్, అవుటర్ ఫిల్లర్ అంటాము. ఈ మనం షేప్స్లో డ్రాయింగ్స్ని గీసినప్పుడు ఇన్నర్ ఫిల్లర్ గురించి ఫస్ట్గా మనం తెలుసుకుందాం. ఇన్నర్ ఫిల్లర్ అంటేనే మీకు అర్థమైపోతుంది, ఇన్సైడ్ స్పేస్ని మనం ఫిల్ చేయటం. బేసిక్గా ఇక్కడ మనం లైన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం చూడండి. వర్టికల్ని, హారిజాంటల్ని ఇన్సైడ్గా ఫిల్ చేయడానికి ఎక్కువగా యూజ్ అవుతాయి. అవుటర్ ఫిల్లర్ గురించి చూద్దాం. అవుటర్ అంటే అవుట్ సైడ్ స్పేస్. ఇది ఫస్ట్గా తీసుకున్నాం అనుకోండి. సెకండ్ వచ్చేసి స్క్వేర్ని చూద్దాము. అయితే ఈ ఇన్నర్ ఫిల్లర్ కానీ అవుటర్ ఫిల్లర్ కానీ ఎక్కువగా మనం యూస్ చేసేది లైన్స్ని యూస్ చేస్తాము. సో లైన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ వర్టికల్, హారిజాంటల్, క్రిస్ క్రాస్, వేవీ అండ్ బ్రోకెన్ లైన్స్ని యూస్ చేసాము. అదే స్క్వేర్లో కానీ, రెక్టాంగిల్లోని, ట్రయాంగిల్లోని ఎలా అన్నా మనం యూస్ చేయొచ్చు. దీంట్లో కూడా సేమ్ ఇన్నర్ అండ్ అవుటర్. ఇన్నర్ ఫిల్లర్ గురించి చూద్దాం. ఇన్నర్ ఫిల్లర్ అంటే అర్థమైంది కదా, ఇన్సైడ్ స్పేస్ని మనం ఫిల్ చేయటం. అవుటర్ ఫిల్లర్ అంటే అవుట్ సైడ్ స్పేస్ని. సేమ్ ఇక్కడ లైన్స్ని యూస్ చేసి, ట్రయాంగిల్స్ని యూస్ చేసి, డిఫరెంట్ షేప్స్తో నేను ఫిల్ చేస్తున్నాను చూడండి.
ఇక్కడ మీకు అర్థం అవడం కోసం డిఫరెంట్ షేప్స్ని నేను యూజ్ చేస్తున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇవి చాలా బేసిక్స్. ఈ బేసిక్స్ని కనుక మనం మైండ్లో పెట్టుకొని డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. డూడిలింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ని మనం నెక్స్ట్ క్లాసెస్లో డిసైడ్ చేద్దాం. రెక్టాంగిల్ గురించి మాట్లాడుతున్నాను. రెక్టాంగిల్లో కూడా సేమ్ ఇన్నర్ అండ్ అవుటర్. ఈ ఇన్నర్ ఫిల్లర్ అవుటర్ ఫిల్లర్ అనే కాన్సెప్ట్ బేసిక్గా అందరూ డిస్కస్ చేయరు. ఎందుకంటే లైన్సే కదా అని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. ఇది కనుక ఒక్కసారి మనం మైండ్లో పెట్టుకుంటే మనం క్రియేట్ చేసే ఆర్ట్స్లో చాలా మటుకు లైన్స్నే యూజ్ చేస్తాము. ఈ లైన్స్ గురించి కూడా అప్కమింగ్ క్లాసెస్లో నేను క్లియర్గా ఎక్సర్సైజెస్ని చూపిస్తాను. ఈ ఎక్సర్సైజ్ కనుక మీరు ట్రై చేస్తే ఈజీగా డూడ్లింగ్లో సక్సెస్ అవుతాము. డూడ్లింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలని లేదు. డూడ్లింగ్ ఒక మనం మైండ్ రిలాక్సేషన్ గురించి యూజ్ చేస్తున్నామని థింక్ చేయండి. ఇక్కడ ఏది పర్ఫెక్ట్ కాదు. నెక్స్ట్ ట్రయాంగిల్కి కూడా ఇన్నర్ అండ్ అవుటర్ ఫిల్లర్ని చూద్దాం. ఇక్కడ లైన్స్ కానీ వర్టికల్గా కానీ హారిజాంటల్లో కానీ ఎలా అన్నా మనం తీసుకోవచ్చు. ఇక నేను డిఫరెన్సెస్ చూపిస్తున్నాను చూడండి. ఇన్నర్ ఫిల్లర్లో ఇక్కడ నేను స్పైరల్ యూజ్ చేశాను, హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ని యూజ్ చేశాను, క్రిస్ క్రాస్ లైన్స్ని యూజ్ చేసి డాటర్స్తో ఫిల్ చేశాను. అవుటర్ ఫిల్లర్లో కూడా మనం డిఫరెంట్గా ఆలోచించవచ్చు. ఇది అవుటర్ ఫిల్లర్. ఇన్నర్ అండ్ అవుటర్ ఫిల్లర్స్ గురించి చెప్పుకున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.